నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాపు రిజర్వేషన్లు వీలైనంత త్వరగా తేలుస్తామన్న చంద్రబాబు నేడు 13 జిల్లాల సామాజిక వర్గ నేతలతో సమావేశం అధ్యయనం జీవోలపై అభిప్రాయ సేకరణ జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ అర్ధరాత్రి వరకు సాగిన ప్రలోభాలు పలుచోట్ల పార్టీల మధ్య ఘర్షణలు ఇంటర్ ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్ పై వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్ ఈ ఏడాదికి పాత విధానమే కొనసాగింపు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకేనన్న మంత్రి గంటా మరో చిన్నారిని మింగేసిన బోరుబావి నల్గొండ జిల్లాలో 12 గంటల ఆపరేషన్ విషాదాంతం 2 ఏళ్ల శాన్వి మృతి మోదీ ఆస్తుల ప్రకటనలో ఆసక్తికర అంశాలు సొంత వాహనమే లేదన్న పీఎంఓ ప్రస్తుతం చేతిలో 4,700 రూపాయలే ఉన్నట్లు వెల్లడి జికా వైరస్ పై అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి జెనీవాలో సమీక్ష తర్వాత ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక కాపు రిజర్వేషన్ల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు దానికి ఏం చేయాలో చర్చ జరగాల్సి ఉందన్న ఆయన జీవో జారీ చేయడమో శాస్త్రీయ అధ్యయనం జరిపించడమో కాపు నేతలే నిర్ణయించుకోవాలని అభిప్రాయపడ్డారు కుల చిచ్చు పెట్టాలనుకునే దుర్మార్గుల ఉచ్చులో పడొద్దని కోరిన ముఖ్యమంత్రి ఇవాళ 13 జిల్లాల్లోని కాపు సంఘాల నేతల అభిప్రాయాలు సేకరించనున్నారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కాకరేపుతున్న కాపు రిజర్వేషన్ల సమస్య తునిలో కాపు గర్జన సభ తదనంతర విధ్వంసంపై విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు నేతలు అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు ఇందులో వివిధ అంశాలపై అంతర్గతంగా చర్చించిన చంద్రబాబు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవో 30లో రిజర్వేషన్ల కల్పన లేదని రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశం మాత్రమే ఉందని వివరించారు ఒక కమిషన్ వేసి దాని నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తేనే అవి నిలబడతాయన్న ఆయన ఆ దిశగా ఇప్పటికే కమిషన్ వేశామని వివరించారు ఏదేమైనా కాపు రిజర్వేషన్ జీవో ఇచ్చేందుకు సిద్ధమని ఆ జీవోను న్యాయస్థానాలు కొట్టేస్తే ఆ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది న్యాయస్థానాలు కొట్టేస్తాయని తెలిసి జీవో విడుదల చేస్తే సరిపోతుందంటారా లేదంటే శాస్త్రీయ పద్ధతిలో వెళ్లి రిజర్వేషన్లు సాధించుకోవాలా అన్న విషయాన్ని కాపు సామాజిక వర్గం నేతలే తేల్చుకుంటే వారు చెప్పినట్లు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం సమస్య పరిష్కారం చేసుకోవాలంటే దెర్ ఇస్ ఎ ప్రొసీజర్ నేను సమస్య పరిష్కారం చేయడానికి రోడ్ మ్యాప్ ఇచ్చాను డెఫినెట్గా వీలైనంత తొందరలో విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్ ఎప్పటికప్పుడు దీన్ని ముందుకు తీసుకుపోతూ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదే మాదిరిగా మిగిలిన వాళ్ళకు కూడా అనుమానం రాకుండా అనుమానం వస్తే ఇద్దరి మధ్యలో ఘర్షణ రాకుండా నచ్చ చెప్పుకుంటూ వాళ్ళకి నష్టం లేదు వీళ్ళకి న్యాయం జరగాలి రెండు ప్యారల్గా ఎడ్యుకేట్ చేస్తాం అందుకని దీనిపైన ఎక్కువ చర్చ జరగాల్సిన అవసరం ఉంది డిస్కషన్ చేయడానికి డయలాగ్ పెట్టడానికి బాధే లేదు తునిలో జరిగిన విధ్వంసాలకు సంబంధించి కాపు గర్జనకు వచ్చిన యువతపై ఎలాంటి కేసులు పెట్టొద్దని సమావేశంలో పాల్గొన్న తోట త్రిమూర్తులు చంద్రబాబును కోరగా వారంతా తమ సంఘీభావం తెలిపేందుకే అక్కడికి వచ్చారే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది అయితే రాజకీయ పార్టీల ముసుగులో అరాచకం సృష్టించిన వారు ఎవరో గుర్తించి వారిని మాత్రం కఠినంగా శిక్షించాలని అన్నట్లు సమాచారం ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలోనూ పరోక్షంగా జగన్ వైఖరిపై చంద్రబాబు మండిపడ్డారు నా రాజకీయ జీవితం అంతా వీళ్ళ వయసు ఇతనికి సైకోస్ ఎట్లుంటారంటే ఇట్లే ఉంటారు ఒక ముఖ్యమంత్రిని సంబోధించే సంస్కారం కూడా లేదు వీళ్లకు ఆ భాష విధానం మామూలు నేరస్తులు అయితే పోలీసులు డీల్ చేసేవాళ్ళు ఈయన రాజకీయ ముసుగులో ఉండే నేరస్తులు కాబట్టి మనం భరించాల్సి వస్తుంది పని కట్టుకొని డ్యామేజ్ చేయాలి వాళ్ళ అజెండా నెరవేర్చుకోవాలనుకుంటే గవర్నమెంట్ హ్యాస్ టు ఫాలో డిఫరెంట్లీ ముఖ్యమంత్రి సూచన మేరకు ఇవాళ 13 జిల్లాలకు చెందిన కాపు సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు ఈ మేరకు విజయవాడ సీఎం కార్యాలయంలో జరిగే సమావేశానికి రావాలని వారందరినీ ఫోన్లో ఆహ్వానించారు ఏదో జీవో ఇచ్చేసి ఉత్తర్వుకోవడం కాదు మాది కోర్టులో నిలబడాలి కమిషన్ వేయాలి కమిషన్ ఎంక్వైరీ గారు 9 నెలలు కూడా మాకు రిపోర్ట్ తెప్పించి బీసీలతో మాట్లాడి బీసీలకు ఇబ్బంది లేకుండా మాకు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది ఈ ఉద్యమం వేరే దారి తీసి వెళ్ళేవారు వేరే దారిగా ఉంటుంది అసలు పూర్వం నుంచి కూడా కొంతమంది కాపు నాయకులు దీనికోసమే పూర్తిగా పనిచేస్తాం ఇలా నాయకులందరూ కూడా మేము మాట్లాడుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం జరుగుతుంది కాపులకు సంబంధించిన ఉత్తర్వులు న్యాయస్థానం తీర్పులు తదితర అంశాలన్నీ ప్రజల ముందుంచేందుకు త్వరలో ఓ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు కాపులను బీసీల్లో చేర్చితే అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు తునిలో జరిగిన ఘటనలను తీవ్రంగా ఖండించిన ఆయన హింసాత్మక పద్ధతుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనుకుంటే సహించబోమని హెచ్చరించారు
ప్రభుత్వం బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయించి కాపులను బీసీ జాబితాలో చేర్చవచ్చన్న కృష్ణయ్య తమకు ఇప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు జరిగినా ఉద్యమిస్తామని హైదరాబాద్లో స్పష్టం చేశారు. తాను మొదట బీసీ నేతనని, ఆ తర్వాతే తెలుగుదేశం ప్రజాప్రతినిధినని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. హింసాత్మక సంఘటన అనేది సరైనటువంటి విధానం కాదు. బీసీలు ఎందుకు భయపడుతున్నారు, కాపులను బీసీ జాబితాలో కలుపుతున్న దానికి మాకు 2 అంశాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగాలలో ఏబిసిడి గ్రూపులు ఉన్నాయి, అక్కడ అన్యాయం జరగదు, అంతవరకు ఓకే. స్థానిక సంస్థల్లో ఏబిసిడి గ్రూపులు లేవు. రిజర్వేషన్ అనే పదమే తీసేసి వాటా ఎవరి జనాభా ప్రకారము వారి వాటా ఇస్తామని చెప్పేటటువంటి అంశాన్ని కొత్తగా బ్రిటిష్ వాళ్ళ ఫార్ములాను అమలు చేస్తే మాకు అభ్యంతరం లేదు. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేపథ్యంలో కాకినాడకు చెందిన వెంకటరమణమూర్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. డీజిల్ మెకానిక్గా పనిచేసే వెంకటరమణమూర్తి కాకినాడ కలెక్టరేట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి జేబులో 2 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు పేదవాళ్లకు అన్యాయం జరుగుతోందని, ఇకనైనా రిజర్వేషన్లు ఇవ్వండి అని అందులో రాసి ఉన్నట్లు తెలిపారు. నేతలకు ఎన్నికల సమయంలోనే కాపులు గుర్తొస్తారని పేర్కొన్నట్లు వివరించారు. అయితే అక్కడ ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడు, ఎలా ఉరివేసుకున్నాడనే విషయాలపై విచారణ జరపాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అటు వెంకటరమణమూర్తి మృతదేహానికి నివాళులర్పించిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం రిజర్వేషన్ జీవో విడుదల చేయకపోతే ఈ నెల 5న సతీ సమేతంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని పునరుద్ఘాటించారు. హర్ష ద్వారా సాధించాలని కోరుకుంటాం తప్ప ఆత్మహత్యల ద్వారా కాదని అభిప్రాయంతో నా పోరాటాలు ఉంటాయి. కానీ అనుకోని సంఘటన, ఇది చాలా బాధపడే సంఘటన. భవిష్యత్తులో ఏ సోదరుడు ఈ పని చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మనం కోరుకునే ఫలాలు తప్పనిసరిగా సాధించుకుంటాం. ఈ జాతికి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాలని, ఆమరణ నిరాహార దీక్ష జైల్లో పెడితే జైల్లో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వంగవీటి రంగ హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. జగన్కు రాజకీయ పరిపక్వత రాలేదన్న ఆయన అద్దం ముందు కూర్చుంటే ఎవరు నేరగాడో తెలుస్తుందని చురకలు వేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందున సంయమనం పాటిస్తుంటే తనను అనవసర వివాదాల్లోకి లాగుతున్నారంటూ జగన్పై కోడెల మండిపడ్డారు. వ్యాపారాలకు ఎక్కువ, రాజకీయాలకు తక్కువ. నువ్వు 20 కేసులు నువ్వు ముద్దాయివి, నువ్వు ఒకళ్ళు నేరగాడంటానికి నీకు హక్కేముంది? అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో నేరాల్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి నువ్వు. అసలు గర్జన పేరుతో అంతమంది జనాన్ని పోగేసుకొని వాళ్ళని మాట్లాడి ఆందోళన పథం నడిపించాల్సిన వాళ్ళు మొట్టమొదటి మీటింగ్లోని డీజిల్ డబ్బాలు, కెరోసిన్ డబ్బాలతోటి ఏం పని వచ్చింది అక్కడ రావడానికి? జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహమే. శవాల మీద నడిచి వెళ్తాను ముందుకి, అదే నాకు అధికారానికి మార్గం నువ్వు అనుకున్నావు అనుకోండి, ఉన్నది కూడా ఊడిపోద్ది. రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 72 లక్షల మంది ఓటర్లు 1333 మంది అభ్యర్థుల తలరాత రాయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటేసే అవకాశం కల్పిస్తామన్న అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరని స్పష్టం చేశారు. 32,000 మంది పోలీసులు నిఘా కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 3వ వంతు ఓటర్లు తీర్పునిచ్చే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 72 లక్షలకు పైగా ఓటర్లు బరిలో ఉన్న 1333 మంది అభ్యర్థుల జాతకాలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం 7,802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ప్రక్రియను ప్రశాంతంగా ముగించేందుకు 46,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. రాత్రే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఉదయం 6 గంటల నుంచే మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేసి పోలింగ్ క్రతువు ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటేయవచ్చన్న జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఆయన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలని కోరారు. సాయంత్రం 5 గంటల వరకు పోల్ కొనసాగుతుంది. 5 గంటల లోపల 100 వచ్చినా, 200 మంది వచ్చినా, 500 మంది వచ్చినా, 1000 వచ్చినా పోల్ చిట్టులు తీసుకొని పోతున్న సందర్భంగా ఓటర్ ఐడెంటిటీ కార్డు కంపల్సరీ. ఈ 21 ఎలక్షన్ కమిషన్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో వాటిలో ఏదైనా ఒకటి కంపల్సరీ. పోల్ స్లిప్ వస్తేనే ఓటేయాలనేది ఏం లేదు. And sometimes they miss it. They can also go to the polling station directly if they know the polling station. And then there also, if there are more than 2-3 polling stations are there in one particular center, some assistance also will be given by us. భద్రతా పరంగా ఎన్నికలకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. దాదాపు 32,000 మంది సిబ్బందితో పహారా కాస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. 3,200 కెమెరాస్
ఈ వెబ్ కాస్టింగ్ జరుగుతుందో లొకేషన్స్ నుంచి అదంతా కూడా మా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా దాన్ని కనెక్ట్ చేయడం జరిగింది. మన కంప్లైంట్ రాగానే మనం ఆన్లైన్ మనం చూసుకోవచ్చు అన్నట్లు. ప్రతి పోలింగ్ స్టేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ చుట్టూ 100 మీటర్స్లో 144 సెక్షన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ ఓటర్స్కి సిగ్నల్ చేయడము, పలానా గుర్తుకు వేయమని చెప్పడము, ఇవి కూడా కంప్లీట్ గా ఈ ఏరియాలో ప్రోహిబిటెడ్. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరచనున్న అధికారులు ఈ నెల 5న రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తెరిచి లెక్కించనున్నారు. అటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అర్ధరాత్రి వరకు రాజకీయ పార్టీలు ప్రలోభాల పరంపర కొనసాగించాయి. పలు ప్రాంతాల్లో డబ్బుల పంపిణీ లాఠీ చార్జీలకు దారితీసింది. మైలార్దేవపల్లి డివిజన్ పద్మశాలిపురంలో అధికార తెరాస నేతలు డబ్బులు పంచుతున్నారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన తెలుగుదేశం నేతలు వారి అరెస్టుకు డిమాండ్ చేయగా ఖాకీలు లాఠీలు జులిపించారు. శరిలింగంపల్లి డివిజన్ తెరాస తెదేపా వర్గీయులు డబ్బులు పంచుతున్నారంటూ పరస్పరం తోపులాటకు దిగగా పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది. కాచిగూడ, లంగర్ హౌస్ ప్రాంతాల్లోనూ తెరాస తెదేపా బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక మన్సూరాబాద్ డివిజన్ తెదేపా అభ్యర్థి కొప్పుల నరసింహారెడ్డి, తెరాస అభ్యర్థి విఠల్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో తెరాస కార్యకర్తలు తెలుగుదేశం తాత్కాలిక కార్యాలయానికి నిప్పు పెట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపులను చెదరగొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం మోదీ వద్ద 4,700 రూపాయల నగదు మాత్రమే ఉందని, ఆయన ఆస్తుల విలువ 1,41,00,000 ప్రధాని కార్యాలయం తెలిపింది. 13 ఏళ్ల క్రితం కొన్న నివాసం విలువ 25 రెట్లు పెరగడమే మోదీ ఆస్తుల పెరుగుదలకు కారణమని వివరించింది. 2014 ఆగస్టు 18న మోదీ వద్ద 38,700 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్న పీఎంఓ ఆ మొత్తం 4,700కు తగ్గిందని చెప్పింది. ఇదే సమయంలో మోదీ స్థిర చరాస్తుల విలువ 1,26,00,000 నుంచి 1,41,00,000కు పెరిగిందని తెలిపింది. మోదీకి సొంతంగా ఎలాంటి వాహనాలు, అప్పులు లేవని, ఆయన బ్యాంకు ఖాతాలు గుజరాత్లోనే ఉన్నాయని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రధాని వద్ద 45 గ్రాముల బంగారం ఉంగరాలు 4 ఉన్నట్టు తెలిపిన పీఎంఓ వాటి విలువ 1,19,000 రూపాయలని తెలిపింది. మోదీకి 20,000 విలువైన ఎల్ఎన్టీ ఇన్ఫ్రా బాండ్లు, 5,45,000 విలువైన జాతీయ పొదుపు సర్టిఫికేట్లు, 1,99,000 విలువైన బీమా పాలసీలు ఉన్నట్టు పేర్కొంది. గాంధీనగర్లోని ఓ ఇంట్లో మోదీకి 4వ వంతు వాటా ఉందన్న పీఎంఓ ఆ ఆస్తి విలువ ప్రస్తుతం ₹1,00,00,000 ఉంటుందని తెలిపింది. బోరుబావి మరో అభంశుభం తెలియని చిన్నారిని మింగేసింది. నల్గొండ జిల్లాలో బోరుబావిలో పడ్డ 2 ఏళ్ల చిన్నారి శాన్వి గాథ విషాదాంతమైంది. శాలిగౌరారం మండలం వల్లాల వద్ద నిన్న మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డ శాన్విని రక్షించేందుకు 12 గంటల పాటు అధికారులు, వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఆ బాలికను ప్రాణాలతో కాపాడలేకపోయారు. బాలిక 30 అడుగుల లోతులో చిక్కుకుందని గుర్తించి బావికి సమాంతరంగా జేసీబీతో గుంతను తవ్వారు. పాప ఏడుపు విని ఆక్సిజన్ అందించిన వైద్య సిబ్బంది పాపను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. 25 అడుగుల మేర గుంత తవ్వగా మధ్యలో రాతి పొరలు అడ్డొచ్చాయి. తవ్వకాలు పూర్తయ్యేసరికి శాన్వి ఊపిరాడక విగతజీవిగా మారిపోయింది. బోరుబావి నుంచి అరుపులు వెనుపడటంతో తమ కంటిపాప ప్రాణాలతో బయటపడుతుందని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, బంధువులు నిర్జీవంగా బయటకు రావడాన్ని చూసి గుండెలు అవిసేలా రోధించారు. నల్గొండ సమీపంలోని దీపకుంటకు చెందిన శాన్వి తల్లిదండ్రులు బావి తవ్వేందుకు వల్లాలకు వచ్చారు. ఉపాధి కోసం వచ్చి బిడ్డను కోల్పోయామని కన్నీరు మున్నీరై విలపించారు. 5 ఏళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్న ఇంటర్ ప్రయోగ పరీక్షల జంబ్లింగ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వెనక్కి తగ్గింది. ఎల్లుండి నుంచి జరిగే ప్రయోగ పరీక్షలను ఈ ఏడాది పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ ఏడాదికి జంబ్లింగ్పై వెనక్కి తగ్గామన్న మంత్రి గంటా వచ్చే ఏడాది నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. జంబ్లింగ్లో విధానం అమలు చేస్తే బంద్ చేస్తామన్న కార్పొరేట్ కళాశాలల బెదిరింపులతోనే ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జంబ్లింగ్ విధానానికి శనివారం నుంచి హాల్ టికెట్లు కూడా జారీ చేసిన ఇంటర్ బోర్డు ప్రభుత్వ తాజా నిర్ణయానికి అనుగుణంగా మరోసారి పంపిణీకి సన్నద్దమైంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ జెడ్టీఈ స్టాఫ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ముందుకొచ్చింది. 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రం, ఆకర్షణీయ నగర ప్రయోగశాలల ఏర్పాటుకు ఏపీ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత బెంగళూరులో ఈ కంపెనీ తమ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, అనుకూల వాతావరణాన్ని చూసి రాష్ట్రానికి వచ్చినట్లు ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. అనంతపురంలో గానీ, విశాఖపట్నంలో గానీ ఒకచోట ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. స్మార్ట్ సిటీ ప్రయోగశాల ఎక్కడ పెట్టేది త్వరలోనే ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో ఈ రోజు ఒక మైలురాయిగా భావించవచ్చు. ప్రపంచంలో 3వ అత్యుత్తమైంది ఈ కంపెనీ. ఇక్కడ కంపెనీలు పెట్టేదానికి రావడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ప్రపంచ దేశాల్లో దాదాపు 20 దేశాల పైచిలుకు వీళ్ళ కంపెనీలు ఉన్నాయి. ఒక జాయింట్ ఇన్క్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికిను స్మార్ట్ సిటీ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి రావడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అక్రమ భవనాలు లేఅవుట్ల క్రమబద్ధీకరణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోమారు పొడిగించింది. గతంలోనే ఒకసారి గడువును పొడిగించిన సర్కారు మరో నెలపాటు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పురపాలక శాఖ తాజా నిర్ణయం ప్రకారం మార్చి 1 వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చని పేర్కొంది. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆశించిన స్పందన రాకపోవడం వల్లే ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. చెరువుల పునరుద్ధరణలో దాతలను భాగస్వాములను చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ నిధికి కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్నును మినహాయించింది. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. మిషన్ కాకతీయ నిధికి విరాళాలు సులువుగా ఇచ్చేలా ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా సెక్షన్ 80G ప్రకారం మినహాయింపునిస్తూ ఐటీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 16 నుంచి విరాళాలు ఇచ్చిన వారికి ఇది వర్తిస్తుంది. కేంద్రం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉబెర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉబెర్ సంస్థలు సంయుక్తంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోని నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో యువతకు శిక్షణ ఇస్తాయి. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై నారా లోకేష్, ఉబెర్ బోర్డు డైరెక్టర్ డేవిడ్ ప్లఫ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ, తెలంగాణలో 30,000 మందికి శిక్షణ ఇచ్చి డ్రైవర్లుగా ఉపాధి కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. Trust over the last 2 years has done a lot of work, and so far we've been able to provide employment opportunities to more than 2,000 kids. And here we are looking at working with Uber to over the next 3 years, both in the state of Telangana and Andhra Pradesh, to put 30,000 drivers on the road, and that's something that's going to be very, very massive. This is equal to having 2-3 major industries actually setting up the manufacturing hub, and I'm pretty confident that this will be a very meaningful MOU and not just a paper MOU. We are looking at multiple investments across AP and Telangana, and last year we signed a MOU with the government of Telangana. We have had very progressive talks with the government of Andhra Pradesh, and a couple of weeks ago we signed a MOU with the Andhra Pradesh Skill Development Council. నల్గొండ జిల్లా నక్కిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశాన్ని హత్య చేయడానికి మాజీ నక్సలైట్ బొప్పాని రామకృష్ణ ఒప్పందం కుదుర్చుకున్నారని ఓ అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖను డీజీపీతో పాటు మీడియాకు పంపినట్లు సదరు వ్యక్తి లేఖలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు రక్షణ లేకుండా బయటకు వెళ్లొద్దని ఎమ్మెల్యేకు సూచించినట్లు తెలుస్తోంది. హర్యానాలోని 30వ అంతర్జాతీయ హస్తకళా మేళాలో తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడింది. సూరజ్ కుండ్ మేళాగా ప్రసిద్ధి చెందిన ఈ కార్యక్రమానికి తెలంగాణ థీమ్ స్టేట్గా ఎంపికవగా హస్తకళా రూపాల అంతర్జాతీయ ప్రదర్శన స్టాళ్లను కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, సురేష్ ప్రభు, తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రారంభించారు. మేళాకు ఉండే 4 ప్రధాన ద్వారాలను చార్మినార్, కాకతీయ కీర్తి తోరణం, రాష్ట్ర చిహ్నాలు, హైదరాబాద్లోని శిల్పారామం డీర్ గేట్ ఆకారాల్లో తీర్చిదిద్దారు. అప్నాఘర్ పేరిట నిర్మించిన స్టాల్ తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కడుతుండగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీహబ్ తదితరాల నమూనాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. మేళా జరిగే 15 రోజులు బతుకమ్మ, బోనాలు, ఒగ్గుడోలు, పేరిణి, శివతాండవం వంటి తెలంగాణ కళారూపాలు ప్రదర్శించనున్నారు. अलग-अलग प्रदेशों की संस्कृति केंद्रीय पर्यटन से ये ध्यान रखेंगे कि सामने से जगह से सराबोर करे हम सबको। దేశంలో తొలిసారి ఓ పారామిలిటరీ దళానికి మహిళ నాయకత్వం వహించనున్నారు. నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో పహారా కాసే సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీ నూతన డైరెక్టర్ జనరల్గా అర్చన రామసుందరాన్ని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ సంచాలకులుగా ఉన్న 58 ఏళ్ల అర్చన ఈ సెప్టెంబర్ 30న పదవి విరమణ చేసేంత వరకు ఎస్ఎస్బీ డీజీగా విధులు నిర్వర్తిస్తారు. దేశంలో 5 పారామిలిటరీ దళాలు ఉండగా ఇప్పటి వరకు వాటికి ఒక్కసారి కూడా ఓ మహిళ నాయకత్వం వహించలేదు.
దక్షిణ అమెరికా దేశాల్ని వణికిస్తున్న జికా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత అప్రమత్తత ప్రకటించింది. ఈ వైరస్ను అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జెనీవాలో అత్యవసరంగా సమావేశమైన వైద్య నిపుణులు ఈ అంశంపై చర్చించారు. గతేడాది బ్రెజిల్కు ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా అసహజ పరిణామం గల తలతో పిల్లలు పుడుతున్నారు. వచ్చే ఏడాది కల్లా ఉత్తర దక్షిణ అమెరికాలో సుమారు 40 లక్షల జికా వైరస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని WHO అంచనా వేసింది. దీనిపై తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించింది. అయితే ప్రయాణం, వాణిజ్యం వంటి అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి సందేశాలు ఇవ్వలేదు. పఠాన్కోట్ దాడి కేసు దర్యాప్తుపై పాకిస్తాన్ పిల్లి మొగ్గలేస్తోంది. ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి అన్ని వివరాలు బహిర్గతం చేస్తామని సాక్షాత్తు ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించిన 2 రోజుల్లోనే పఠాన్కోట్ దాడి కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలంటే మరిన్ని ఆధారాలు కావాలంటూ కొత్త పల్లవి అందుకుంది. ఈ మేరకు భారత్ను కోరనున్నట్టు వెల్లడించింది. భారత్ ఇచ్చిన 5 ఫోన్ నంబర్లపై దర్యాప్తు పూర్తయిందని పేర్కొన్న పాక్ దర్యాప్తు అధికారులు ఏ ఆధారాలు సేకరించలేకపోయామని చెబుతున్నారు. అవన్నీ తప్పుడు ధృవపత్రాలతో పొందిన నెంబర్లని. ఈ పరిస్థితిలో కేసు ముందుకు సాగాలంటే భారత్ నుంచి మరిన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని దర్యాప్తు అధికారులు పాక్ సర్కార్కు సమాచారం ఇచ్చారు. పఠాన్కోట్ కేసులో భారత్ ఆధారాలు సమర్పించిన వెంటనే కొంతమందిని అదుపులోకి తీసుకున్న పాక్ పోలీసులు 2 వారాలు గడుస్తున్నా ఇంతవరకు వాళ్లను న్యాయస్థానం ముందు హాజరు పరచకపోవడం అనుమానాలు రేకెత్తించగా ఇప్పుడు మరిన్ని ఆధారాలు కావాలని కోరుతోంది. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నేటితో 10 ఏళ్లు పూర్తి కానున్న వేళ ఆ కార్యక్రమంపై ఎన్డీఏ సర్కారు ప్రశంసలు కురిపించింది. దశాబ్ద కాలంలో పథకం సాధించిన విజయాలపై యావత్ జాతి గర్వపడేందుకు సంబరాలు చేసుకోవచ్చని కొనియాడింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం పునరుజ్జీవం పొందిందన్న కేంద్రం ఆ పథకాన్ని మరింత సరళీకరించడం, బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత మందికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2-3 త్రైమాసికాల్లో ఈ పథకం ద్వారా ఉపాధి లభించిందన్న కేంద్రం పేదలకు లబ్ధి చేసేలా సుస్థిర సంపదను సృష్టించేందుకు మున్ముందు కూడా కృషి చేస్తామని వివరించింది. ఈ మేరకు ఢిల్లీలో నేడు మన్రేగా సమ్మేళన్ పేరిట నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. అటు ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నేడు పర్యటించనున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉపాధి హామీ అమలు తీరుతెన్నులను తెలుసుకోనున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అంతకంతకు పెరుగుతున్న తరుణంలో నేడు ద్రవ్య పరపతి విధాన సమీక్ష చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు సాధారణ బడ్జెట్ ద్వారా వెలువడే వరకు వడ్డీ రేట్ల మార్పుపై వేచి చూడొచ్చని తెలుస్తోంది. డిసెంబర్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం -0.73%, చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.61% పెరిగిన వేళ 6వ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. కీలక వడ్డీ రేట్లను మార్చి లేదా ఏప్రిల్లో 0.5% తగ్గించవచ్చని సిటీ గ్రూప్ అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ నేడు వడ్డీ రేట్లు తగ్గించవచ్చని కొన్ని ఆర్థిక సంస్థలు విశ్లేషించాయి. 2016 జనవరి నాటికి ద్రవ్యోల్బణాన్ని 6% కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని ఆర్బీఐ సాధించే అవకాశం ఉన్నా రానున్న 2 ఏళ్లలో ధరల సూచీని 4%కే పరిమితం చేయాలని సంకల్పించిన రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. విదేశాల్లో ఎక్కువగా కనిపించే అండర్ వాటర్ రెస్టారెంట్లు ఇప్పుడు భారత్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ రెస్టారెంట్ గుజరాత్ అహ్మదాబాద్లో ప్రారంభమైంది. రియల్ పొసెడాన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ భూమికి 20 అడుగుల దిగువన నీటిలో నిర్మించారు. 1200 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రెస్టారెంట్లోకి వెళ్లాలంటే సొరంగంలో ఉన్న మార్గంలో మెట్లు దిగి వెళ్లాలి. ఇందులో ఒకేసారి 32 మంది కూర్చుని ఆరగించే అవకాశం ఉండగా భారతీయ వంటకాలు సహా చైనీస్, థాయ్, మెక్సికన్ వంటకాలు వడ్డించనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.